పల్లెటూరులో వాతావరణం మాత్రం సూపర్ ఉంటుంది. ఆ టైంలో రెయిన్ పడుతూ ఉంటే ఆ మట్టి వాసన అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. అదైతే పక్కన పెడితే మా బుడ్డోడు కృష్ణాష్టమి ఏమో కానీ మా బుడ్డోడిని రెడీ చేయడం మేము నానా తిప్పబడ్డాం. వెళ్ళి ఆకులను చూసుకొని ఆ డెకరేషన్ని బ్యాక్ ఓవర్ సెట్ చేయడానికి ఆకులు కట్ చేసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలా నేర్చుని ఎంజాయ్ చేసుకుంటూ అలా స్లోగా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకేమైనా మధ్యలో దొరికితే కనుక డెకరేషన్ బాగుంటుంది అని చెప్పి సో అలా వెళ్తూ ఉన్నాం. సో ఇంటికి వెళ్ళిన చిన్న చిన్న పాదాలు వేసాను మా కృష్ణుడి గురించి. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఇలా సెట్ చేశాను అనమాట. సో ఒక బొజ్జు ఉన్నట్టు చుట్టూరు ఆకులతో అంటే అవి మోసుకెళ్తున్నప్పుడు ఉంటుంది కదా, సో అలాగా. సో ఫైనల్గా మా చిన్న కృష్ణ అయితే ఇలా రెడీ చేశాను. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఫైనల్గా మా బుజ్జి కన్నయ్యలకి అయితే ఇంట్లో రెడీ అయితే చేసాము. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో మేమైతే మంచిగా చాలా మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది మా బుజ్జి కన్నయ్యని చూసినప్పుడు. ఎంత ముద్దుగా నవ్వుకుంటూ చిలిపి నవ్వులు నవ్వుకుంటున్నాడు. సో వాడు అలాగా అప్పుడు అయ్యే చూసుకొని అన్ని మంచిగా చూసుకుంటున్నాడు. సో వీడితో పాటు మా పెద్ద బాబుకి కూడా మంచిగా మేము డెకరేట్ చేసాము. సో వాడిని కూడా రెడీ చేసాము. వాడిని కూడా ఫైనల్ కన్నా చూసేయండి. Thank you.